హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ ఎమ్మీ రెసిపీ కుడుం బూరెలు. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్ గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోను చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ఒక బౌల్లో 1 కప్పు మినపప్పును వేసుకోండి. 2 కప్పుల దోస రైస్ లేదా రేషన్ బియ్యం వేసుకోండి. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసిన తర్వాత ఇందులో వాటర్ వేసి 4 గంటల పాటు వీటిని పక్కన పెట్టుకోండి. దీని తర్వాత వేరే బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల పెసరపప్పు వేసుకోండి. దీనిని కూడా శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి 2 గంటల పాటు నానబెట్టండి. 4 గంటల తర్వాత ఇలా నానిన ఈ పప్పుని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన మినప్పప్పు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్ ని యాడ్ చేయండి. ఇక్కడ సాల్ట్ అనేది మీరు ఎక్కువగా వేయకూడదు. ఇప్పుడు దీన్ని ఫైన్ గా గ్రైండ్ చేసుకోండి. ఇలా దీన్ని గ్రైండ్ చేసి ఒక బౌల్లో వేసుకోండి. ఇదే ప్రాసెస్ లో మిగిలిన పప్పును కూడా ఇలా గ్రైండ్ చేసి పక్కన తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పెసరపప్పును కూడా వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇందులో కూడా కొంచెం సాల్ట్ ని యాడ్ చేయండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేయండి. ఇక్కడ మీరు పెసరపప్పుని మరీ సాఫ్ట్ గా గ్రైండ్ చేయకూడదు. ఈ పప్పుని కొంచెం గాఢగాఢగా మాత్రమే గ్రైండ్ చేసుకోండి. ఇలా పప్పు అంతటిని బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం ఇడ్లీలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకోండి. ఇలా ఇడ్లీ పాత్రలో వీటిని ఇడ్లీలా వేసుకోండి. ఇలా మీకు పిండికి సరిపడా ఇడ్లీ పాత్రలో వేసుకోండి. ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసి ఇడ్లీలా పెట్టుకోండి. ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు వీటిని బాగా కుక్ అవనివ్వండి. ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్ర నుంచి ఇడ్లీలను తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇలా తీసిన ఇడ్లీలను బాగా చల్లారనివ్వండి. ఇలా ఇది బాగా చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు వీటిని కొంచెం కొంచెం ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. మీరు మిక్సీ జార్లో వేయకుండా చేత్తో అయినా ఇడ్లీని మెదుపుకొని తీసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో వేయడం వల్ల ఇక్కడ ఈ ఇడ్లీ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ మీరు స్పీడ్ 1లో పెట్టి 1 మినిట్ మాత్రమే ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు దీని పాకం కోసం ఒక ప్యాన్ లో 2 కప్పుల బెల్లం వేసుకోండి. అలాగే 1 కప్పు వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నాను. దీని ప్లేస్ లో మీరు నార్మల్ బెల్లమైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇలా ఈ బెల్లం అనేది బాగా కరిగే వరకు దీన్ని కలుపుతూ ఉండండి. ఇక్కడ పాకం అనేది లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. లేత తీగపాకం అంటే 2 వేళ్ల మధ్య ఈ పాకాన్ని పట్టుకుంటే ఇలా దారంలా సాగాలి. ఈ స్టేజ్ లో ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసిన కుడుములో ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుముని 2 కప్పులు వేసుకోండి. అలాగే ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసిన బెల్లం పాకాన్ని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి వీటిని గరిటెతో బాగా కలుపుకోండి. ఇక్కడ పాకం అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు గరిటెతో కలుపుకోండి. దీని తర్వాత మిగిలిన పాకాన్ని కూడా వేసేసుకోండి. ఇలా పాకం మొత్తం వేసిన తర్వాత ఈ పెసరపప్పు ముద్దని ఇలా చేత్తో బాగా కలుపుకోండి. ఇలా చేత్తో కలపడం వల్ల ఈ పెసరపప్పులో ఎక్కడైనా ఉండలు ఉంటే అవన్నీ ఈజీగా కలిసిపోతాయి. ఇలా ఈ పాకం పెసరపప్పు మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం ముద్దను తీసుకొని ఇలా మీకు నచ్చే సైజులో మీరు వీటిని బాల్స్ లా ప్రిపేర్ చేసుకోండి. పూర్ణం చేసేటప్పుడు ఈ పూర్ణాన్ని కొంచెం అడిచి చేసుకోండి. దీనివల్ల బూరెల తోపులో వేసేటప్పుడు ఇది విడిపోకుండా ఉంటుంది. ఇలా పూర్ణాలన్నీ చేసిన తర్వాత ఇప్పుడు బూరెల తోపు తీసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ వేసుకోండి.
దీని ప్లేస్ లో మీరు బెల్లాన్ని కొంచెం దంచివైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ బూరెలతో పనేది గట్టిగా ఉండకూడదు. ఇలా ఇది కొంచెం దోశ బ్యాటర్ లా ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీరు గట్టిగా చేస్తే పూర్ణం పైన లేయర్ అనేది బాగా దలసరిగా వస్తుంది. కాబట్టి ఇలా వీటిని పల్చగా చేసుకోండి. అలా అని మరీ పల్చగా చేయవద్దు. వీడియోలో చూపించే విధంగా దీని థిక్నెస్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇందులో పూర్ణాన్ని ముంచండి. పూర్ణానికి ఇలా ఇది లేయర్లా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం మీడియం హీట్ లో ఉండేటప్పుడు ఈ పూర్ణాన్ని ఈ బూరెల తోపులో ముంచి ఇలా వీటిని బూరెల్లా వేసుకోండి. ఇక్కడ ఆయిల్ కి సరిపడా బూరెలను వేసుకోండి. ఇలా వేసుకొని 1 మినిట్ తర్వాత మాత్రమే వీటిని గరిటతో మీరు ఫ్లిప్ చేయాలి. మీరు వెంటనే ఫ్లిప్ చేసేటట్టయితే గరిటకి ఈ బూరెలు అనేవి అంటుకుపోతాయి. అలాగే ఈ బూరెల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. శనగపప్పు బూరెల్లాగా ఇవి ఆయిల్లో చీలిపోవు. కాబట్టి కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈ బూరెల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బూరెలతో పనేది పల్చగా అనిపిస్తే ఇందులో కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకొని బాగా కలిపి బూరెల్లా వేసుకోండి. ఇలా ఈ బూరెలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేయండి. ఇక్కడ మీరు బూరెలను చేసేటప్పుడు లో ఫ్లేమ్ లో గాని హై ఫ్లేమ్ లో గాని పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్ లో పెడితే బయటకు కలర్ వచ్చి లోపల అనేది సరిగ్గా ఉడకదు. లో ఫ్లేమ్ లో పెడితే బూరెలు అనేవి ఆయిల్ ను బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. మిగిలిన బూరెలను కూడా ఇదే ప్రాసెస్ లో మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. అలాగే 1 మినిట్ తర్వాత మాత్రమే వీటిని ఫ్లిప్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చూశారు కదా కుడుం బూరెలను చేసుకోవడం ఎంత ఈజీనో. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ఎన్ని గంటల పాటు బయట పెట్టినా ఈ బూరెలు అనేవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.